అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో మేమైతే వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్గా వినాయకుడిని అయితే ఎప్పుడు పెట్టుకోలేదు, అందుకనే పెట్టలేదన్నమాట. స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, ఎందుకో అంటే ఏమో ఎప్పుడైనా పెట్టుకోవచ్చేమో, బట్ ఇంకా పెట్టలేదన్నమాట. ఇంట్లోనే ఇలా గరక తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ప్రసాదాలు చేసుకొని ఇంట్లోనే ఇట్లా డెకరేట్ చేశాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, మన ఫెస్టివల్ పిల్లలకి తెలియాలి కాబట్టి ఇట్లా అన్నీ ఇంట్లోనే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను అనమాట. సో ఆ బొజ్జ గణపయ్య ఆశీస్సులు మీ అందరికి, మాతో పాటు మీ అందరిపైన కూడా ఎల్లవెల్లలా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మీ అందరికీ నేను ప్రసాదాలు ఏం పెట్టుకున్నానో చూద్దామా. ఇక్కడైతే చూడండి, యాపిల్స్ ఇంట్లో ఉన్న వాటితో ఇలా సమకూర్చేసాను అనమాట మొత్తము. అండ్ దేవుడికి ఎంతగానో ఇష్టమైన పులిహోర, వినాయక చవితి అంటేనే పులిహోర ప్రసాదము, ఇది ఎమోషన్ కదా ఎవరికైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గారెల్లాగా చేయాలి, బట్ అది కొంచెం పిండి మెత్తగా అవ్వడం వల్ల ఇట్లా ఈజీ ఉంటుందని ఇలా చేశాను అనమాట. చూడండి, గారెల పిండితో ఇలా వేసాను. అండ్ సేమియా స్వీట్, పప్పు బెల్లం, మనం ఏది ఉన్నా లేకున్నా పప్పు బెల్లం పెట్టుకోవచ్చు కదా. అండ్ అటుకులు బెల్లం ప్రసాదం. దెన్ బొజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళండి. ఇప్పుడే ప్రసాదం తీసుకున్నాం, అందరం పూజ చేసుకొని కంప్లీట్ చేసుకొని మొక్కుకొని. ఎంత టేస్టీగా ఉందంటే, మేబీ విఘ్నేశ్వరుడు వచ్చి మా బంగారు తల్లి ప్రసాదం పెట్టేటప్పుడు బొజ్జ గణపయ్య నీకు ఇష్టమని మా మమ్మీ ప్రసాదం చేసింది, తిను అని చెప్పిందనమాట. సో ఇట్లా బొజ్జ గణపయ్యకి అయితే ఒక్కసారి ఇందాక హారతి ఇచ్చాను, మళ్ళీ ఒకసారి హారతి ఇవ్వాలనిపించింది. మీరు కూడా హారతి అందరు తీసుకోండి. మాతో పాటు బొజ్జ గణపయ్య ఆశీస్సులు అందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి ఇలా చేశాను అనమాట. మా ప్రసాదాలు ఇవన్నీ చూసారు కదా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి ఈసారి? అందరికీ ఆ వినాయకుడు మంచి ఆశీస్సులు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అండ్ ఇంకొక థింగ్, గరక ఎందుకు పెట్టుకుంటారంటే చాలా మంచిదండి. గరకతో పెట్టి మనం గరక పెట్టి దేవుణ్ణి మొక్కినా చాలా మనకి ప్రసాదిస్తాడనమాట. అందుకని గరక పెట్టుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ బాయ్ బాయ్. ఇది ఇంట్లో పూజ మాత్రమే, ఇంకా బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్తే వీడియో తీసి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్ బాయ్.